హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూసారు కదా, ఇది మా గీతు బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఈ మధ్య వీడియోస్ పెట్టక నేను దాదాపు 5 months అయితే అయిపోతుంది. ఇది నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పెట్టలేదు అన్నది, నేను దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. కుదిరితే ముందు వీడియోస్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మా గీతు బర్త్డే విషయానికి వస్తే, ఇది గీతుకి సెకండ్ బర్త్డే. June 18th గీతు బర్త్డే అయితే అయిందనమాట. ఫస్ట్ బర్త్డే వ్లాగ్ కూడా నేను షూట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే కైన్ మాస్టర్లోకి పంపించుకొని అక్కడ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను గ్యాలరీలో అయితే డిలీట్ చేశాను అనమాట వీడియోస్. సో కైన్ మాస్టర్లో ఉన్నాయి కదా అనుకున్నాను, కాకపోతే ఎవరో అన్ఇన్స్టాల్ చేసేసారు యాప్ నా దాంట్లో పిల్లలు. ఇంకా దానివల్ల వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి, ఫస్ట్ బర్త్డే వీడియోస్. సో సెకండ్ బర్త్డే వీడియోస్ కూడా అలా అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా వీడియో ఇందులో పోస్ట్ చేస్తున్నాను అనమాట. యూట్యూబ్లో అంటే ఉంటాయి కదా అని చెప్పేసి. సో బర్త్డే అయిపోయి కూడా 1.5 months అయితే అయిపోతుంది. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం టైం తీసుకొని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ కేక్ కట్ చేసేదాకా కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి ఇందులో యాడ్ చేశాను. చూడండి, కొన్నిటికి వాయిస్ ఓవర్ ఉంటుంది, కొన్నిటికి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చాను. సో వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఏమన్నాడు గీత అన్న? బెలూన్ ఎట్లా అన్నాడు? బెలూన్ ఎలా వెళ్ళిపోయింది? ఎట్లా వెళ్ళింది బెలూన్ గీత? అని పోయిందంట. వదిలేస్తాడంట గీత అన్న బెలూన్. అట్లే వదిలే, ఆమెకి ఇయ్యద్దు, అట్లే వదిలేసి. గీత అన్న బెలూన్ వదులుతున్నాడు. ఎట్లా వెళ్ళింది గీత? అది ఎలా వెళ్ళింది? ఇట్లా చూడు, కదా ఎటువైంది నాన్న. ఈ క్లిప్ వచ్చేసి మార్నింగ్ 11 ఆ టైంలో తీసింది. అంతకుముందు నేను ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్న టైంలో మా అక్క చూశారు కదా, గీతు కాళ్ళకి మెహందీ అయితే పెట్టింది. ఇది గోరింటాక్ అయితే కాదు, కొనుక్కొని వచ్చిన మెహందీ అనమాట. మా అక్క కూతుర్ని పక్కనే షాప్ ఉంటే మా అక్క తీసుకొని రమ్మని చెప్పిందంట. ఇంకా ఫస్ట్ నన్ను అడిగింది చేతులకు పెడతానని చెప్పేసి. వద్దులే, కెమికల్స్ యూస్ చేసింటారు, పిల్లలకి వద్దులే అని చెప్పింటే ఇంకా సరేలే అని కాళ్ళకైతే పెట్టింది. నేను క్లీనింగ్ చేసి బయటకు వచ్చేసరికి ఇలా కూర్చొని ఉందన్నమాట మంచంలో గీతు. నాకైతే బాగా అనిపించింది, తను అలా సైలెంట్గా కూర్చుంటే బొమ్మలాగా అట్లే కూర్చోంది. మా అక్క పిల్లలు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటే ఇది చూసారు కదా, 10 minutesలోనే చాలా రెడ్గా అయితే పండింది. గోరింటాకు అయితే అసలు ఇంత ఫాస్ట్గా రెడ్గా పండదు. గోరింటాకు పెట్టినా కూడా రెడ్గా పండితేనే బాగా అనిపిస్తుంది కదా, కాళ్ళు కానీ చేతులు కానీ పిల్లలు అంతసేపు ఓపికగా కూర్చోవాలంటే కూర్చోలేరు. సో ఈ మెహందీ వితిన్ 10 minutesలోనే ఎంత రెడ్గా పండిందో చూడండి. నేను ఇంతకుముందు 2 times అయితే గీతుకి పెట్టానన్నమాట గోరింటాకు. కాకపోతే 2 times నేను చేతులకే పెట్టాను, ఇట్లా కాళ్ళకి ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం కాళ్ళకి ఇలా పెట్టింటే నాకు బాగా అనిపించింది గీతుకి. పిల్లలు సపోర్ట్ చేయగలిగితే వాళ్ళకి గోరింటాకు పెట్టడమే సేఫ్, ఎందుకంటే అది బాడీలో హీట్ని లాగేస్తుంది అంటారు కదా. ఇంకా ఇంత చిన్న పిల్లలు మరి అంతసేపు ఉండాలంటే కష్టం కాబట్టి ఇంకా మెహందీ అయితే పెట్టాము. నెక్స్ట్ లంచ్ కోసం అని చెప్పేసి సంగటి ఇంకా దాదారాకు అయితే చేస్తున్నాము. నాకు తెలిసి ఈ నేమ్ చాలామంది వినిండకపోవచ్చు, ఇంకా చూసిండకపోవచ్చు, ఎందుకంటే ఇది అన్ని చోట్ల దొరకదు. పర్టికులర్ ప్లేసెస్లో పర్టికులర్ మంత్స్లో మాత్రమే దొరుకుతుంది. మా సైడ్ లేడీస్ అయితే ఒక గుంపుగా ఆటో మాట్లాడుకొని మరీ వెళ్ళి, అంటే సంచులు అవి తీసుకెళ్తారనమాట. తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటారు, ఎందుకంటే ఇది స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 1 year కూడా ఉంటుంది స్టోరేజ్. సో ఫ్రెష్గా ఆకులు తెంపేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎండేస్తారు, ఒక 2-3 days అలాగా. ఎండిన తర్వాత సంచుల్లో కానీ వేరే దేంట్లో అన్నా స్టోర్ చేసుకుంటారు. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు కూర చేసుకుంటారనమాట. మనము నార్మల్గా ఆకుకూరలు ఫ్రెష్గా తెచ్చుకొని ఎలాగైతే చేసుకుంటామో ఈ ఎండాకు కూడా అదే ప్రాసెస్లోనే చేసుకుంటారనమాట. ఆకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. మా సైడ్ లేడీస్ అయితే ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటూ ఉంటారు. మా అమ్మ కూడా ప్రతి ఇయర్ తీసుకొస్తూ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము ఈ కూర, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
అదేంటి సంగటి దాదారాకు స్పెషల్ ఏంటి లేదా ఈరోజు బర్త్డే కదా అని అయితే అనుకోవచ్చు. స్పెషల్ అయితే మేము ఈవినింగ్ అనుకున్నాము, ఎందుకంటే ఈవినింగ్ అమ్మ వాళ్ళు అయితే వస్తామని చెప్పారనమాట. సో ఆఫ్టర్నూన్ మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉన్నాం కాబట్టి మా వరకు ఇదైతే చేసుకున్నాము. సంగటి నేను కడిగి పెట్టాను, కూర నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది చేయడము. ఎప్పుడన్నా కావాలంటే నాకు అమ్మ ఊరు నుంచి చేసి పంపించేది. సో నాకు ప్రాసెస్ తెలియదు అని చెప్పేసి మా అక్కని చేయమంటే మా అక్క 2-3 టైమ్స్ అయితే చేసిందంట అంతకుముందు. సో తను చేస్తానన్నది, అందుకనే నేను సంగటి చేసి అక్కను కూర అయితే చేయమన్నాను. కూర కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మనము పచ్చి ఆకుకూరలు తెచ్చుకొని ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెసే. కాకపోతే ఏంటంటే ఇది ఉడికిన తర్వాత మంచినీళ్ళల్లో మళ్ళీ పిండుకోవాలన్నమాట, ఎందుకంటే కూర కొంచెం చేదైతే వస్తుంది, అందుకని అలా చేసుకోవాలి. తర్వాత ఇంకా ఫ్రై అదే పోపు పెట్టేసుకొని లాస్ట్లో పప్పుల పొడి కానీ లేదంటే మనము కారం పొడి, గార్లిక్ ఇంకా కొబ్బరి ఆ 3 మిక్స్ చేసిన పౌడర్ కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితే. సో లంచ్కి సంగటి ఇంకా దాదారాకైతే రెడీ అయిపోయాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కూర ఉడికించిన తర్వాత ఇలాగైతే ఉంటుందన్నమాట. ప్రాసెస్ అయితే చూపించలేదు, మర్చిపోయాము వీడియోస్ తీయడము, అందుకనే ఇందాక నేను ఎలా చేసుకోవాలన్నది చెప్పాను. ఇంకా మా అక్కకు కూడా ఒక ఛానల్ అయితే ఉంది, తన ఛానల్లో పెట్టుకుందామని చెప్పేసి షార్ట్ వీడియో తీసుకుంటూ ఉంటే నేను కూడా లాంగ్ వీడియో కోసం నాకు ఒక వీడియో తీసి పెట్టు అంటే తను ఇక్కడ వీడియో తీస్తుంటే నేను సంగటి అయితే గెలుగుతూ ఉన్నాను. యాక్చువల్లీ ఆకుకూరలన్నీ సంగట్లేకే బాగా టేస్ట్ అనిపిస్తాయి రైస్లో కన్నా కూడా, అందుకనే సంగటి అయితే చేశానన్నమాట ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన క్లిప్. గీతుని అయితే రెడీ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఆయన పిల్లల్ని అయితే ఎత్తుకొని ఉన్నారు. రైట్ సైడ్ వచ్చేసి మా గీతు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మా చిన్నక్క కూతురు, చిన్న పాప అనమాట. నా వీడియోస్లో అయితే మీరు చూస్తూ ఉంటారు, కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది. ఈసారి గీతు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అంత గ్రాండ్గా ఏం చేయలేదు, చాలా సింపుల్గా చేస్తున్నాము, అందుకనే వేరే ఎవరిని పిలవలేదు. జస్ట్ మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా అమ్మ వాళ్ళే అనమాట. మా పెద్దక్క వాళ్ళు కూడా బర్త్డే కోసం అయితే రాలేదు, వాళ్ళు వేరే పర్పస్ మీద అనుకోకుండా వచ్చారు మా ఇంటికి. ఇంకా అప్పుడే గీతు బర్త్డే అయితే ఉండింది. ఇంకా మా చిన్నక్క రావాల్సి ఉండే, కాకపోతే తను చిన్న ట్రిప్ మీద సింగపూర్కి అయితే వెళ్ళింది. ఇంకా తను లేదని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని మా అమ్మ అయితే తీసుకొని వచ్చిందనమాట. మా అమ్మ వాళ్ళైతే ఏదన్నా చిన్న అకేషన్స్ ఉన్నా వాళ్ళు రాగలరు, ఎందుకంటే మాకు కొంచెం దగ్గరలోనే ఉంటారు కాబట్టి. సో మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళడానికి ఉంటుంది, కానీ మా ఆయన వాళ్ళ సైడ్ వాళ్ళైతే కొంచెం డిస్టెన్స్లో ఉంటారు కాబట్టి చీటికి మాటికి రావాలంటే వాళ్ళు రాలేరనమాట. ఏదో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరిగితే తప్ప రాలేరు, ఎందుకంటే వాళ్ళకి జర్నీకే సగం టైం పడుతుంది. ఇంకా వస్తే మినిమం 1 డే స్టే చేయాల్సి ఉంటుంది కదా, ఇంకా వాళ్ళకి పనులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు రారనమాట. ఇంకా ఫస్ట్ బర్త్డే అయితే కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము, అంటే మరీ గ్రాండ్గా కాదు, మరీ సింపుల్గా కాదు, కొంచెం బాగానే చేసామన్నమాట. ఫోటోషూట్ ఇంకా వీడియో తీపిచ్చాము ఫస్ట్ బర్త్డేకి. సో అప్పుడైతే ఇన్వైట్ చేస్తున్నాము, అప్పుడు అందరు వచ్చారు. ఇంకా ఈసారి మరీ సింపుల్గా చేస్తున్నాం కదా, ఎందుకులే అనేసి పిలవలేదు. ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ వస్తే ఇంకా వేరే ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, బయట నుంచి మా ఫ్యామిలీ మెంబర్సే సరిపోతారు. ఎందుకంటే మా పేరెంట్స్కి మేము ముగ్గురము, నేను నాకు 2 అక్కలు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మా పెద్దక్క, మా చిన్నక్క సింగపూర్కి వెళ్ళిందని చెప్పాను కదా. సో మేము ముగ్గురము, మా ముగ్గురికి పిల్లలు 6 మంది అయితే అయ్యారు ఇప్పటికీ. ఇంకా నాకు ఒకరు పుట్టేసినారంటే మొత్తం 7 మంది అయితే అవుతారనమాట. సో మా ఫ్యామిలీ అంతా కలిసిందంటే గోల గోల అయిపోతుంది, ఇంట్లో రచ్చరచ్చ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మా ఇంట్లో చాలా స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది, హాల్ చాలా చిన్నది, బెడ్రూమే పెద్దగా ఉంటుంది కొంచెము. ఇంకా అందరం కలిసినామంటే అసలు ఆ బెడ్రూమ్ సరిపోదు అనమాట, ఫుల్ గోల గోల ఉంటుంది ఇల్లంతా కూడా. సో ఇలా అందరం కలిసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఇల్లు ఇంకొంచెం పెద్దదైతే బాగుండేమో అని చెప్పేసి. కానీ ఇల్లు చిన్నదైనా కూడా అందరం దగ్గరగా ఉంటాం కాబట్టి కొంచెం సందడిగా ఇంకా బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇంకా ఈ ఇంట్లో పార్కింగ్ ఏరియా ఎక్కువ ఇచ్చాడు కానీ ఇల్లు చాలా చిన్నదిగా ఇచ్చాడు, కాకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉండడం వలన మేము ఇల్లు షిఫ్ట్ అవ్వకుండా ఈ ఇంట్లోనే ఉంటున్నాము. ఇప్పుడు చెప్పు హాయ్. హాయ్ ఫ్యూచర్ యూట్యూబర్, ఫ్యూచర్ యూట్యూబర్.
తిరిగింది కాదు ఒకసారి కూర్చుంటారు ఒకసారి నిలబడుకుంటారు చూశారు కదా ఇంట్లో గోల మామూలుగా లేదు అసలు. ఇంకా మా గీతు అయితే తన బర్త్డే వ్లాగ్ తనే షూట్ చేసుకుంటుంది. నేనేదో లాంగ్ డిస్టెన్స్లో కొంచెం అంటే మనము ఫ్రంట్ క్యామ్ పెట్టినప్పుడు చేత్తో పట్టుకుంటే ఫేస్ పెద్దదిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి సెల్ఫీ స్టిక్తో తీద్దామని నేను పెట్టుకుంటే అది పట్టుకొని తిరుగుతూ ఉంది. ఇంకా నేను అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు నాకు. హాయ్ హాయ్ అని చెప్పేసి తిరుగుతూ ఉంది. ఇంకా తనని ఏడిపించడం ఎందుకులే అని చెప్పేసి తనకే ఇచ్చేసాను. ఇంకా మా అక్క ఫోన్లో అయితే తన వీడియో తీయక్క అని చెప్తే మా అక్క తీసిందనమాట. అది కింద యాడ్ చేశాను ఆ క్లిప్. చూశారు కదా బర్త్డే అయితే చాలా సింపుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఏమీ లేదు. బెలూన్స్ అయితే పెడదాం అనుకున్నాం, కాకపోతే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా వాటి కోసం కొట్టుకుంటారు, పగలగొట్టేస్తారు, ఎందుకులే అని చెప్పేసి అవి కూడా పెట్టలేదు. గీతు వాళ్ళైతే మార్నింగ్ నుంచి బెలూన్స్తోనే ఆడుకున్నారులేండి. ఇంకా కింద అయితే కార్డ్బోర్డ్ బాక్స్ వేసేసి దానిపైన ఇంట్లో శాల్వా ఒకటి చున్నీ ఉంటే అదొకటి వేసేసి దానిపైన కేక్ అయితే పెట్టేసామన్నమాట. ఇంకా పిల్లలంటే ఇంకా చాక్లెట్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆ చాక్లెట్స్ ఒకటి తీసుకొచ్చాము. జస్ట్ మా పిల్లల కోసమే ఇవి. ఇంకా బయట కూడా ఎవరికి ఇచ్చేది ఏం లేదనమాట. ఇంకా క్యాండిల్ కూడా తీసుకొని రాలేదు మా ఆయన. ఎందుకులే ఊరికే అందులో పడిపోతూ ఉంటుంది, అంటే కొవ్వొత్తి నుంచి అది వస్తూ ఉంటుంది కదా ఆయిల్ టైపు, అది పడిపోతూ ఉంటుంది, ఎందుకులే అని చెప్పేసి అది కూడా తీసుకొని రాలేదు మా ఆయన. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ గీతు, హ్యాపీ బర్త్డే టు యూ. లక్కీ నువ్వు గమని నాన్న, నాది నేను వీడియో తీస్తాను. జస్ట్ అది ఆఫ్ చేసి నాన్న, జస్ట్ అది ఆఫ్ చేసి అవ్వకు వీడియో కాల్ చేయి. శంకరమామ రింగ్ అని పడుతుంది. బాను ఒక్కరే ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా గీతు అయితే అందరికి పెడుతుంది కానీ తను మాత్రం తినడం లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదనమాట, ఎక్స్ప్రెషనే లేదు అసలు తన ఫేస్లో, మీరే చూశారు కదా. ఇంకా గీతు వద్దని చెప్తుందని చెప్పేసి కేక్ మిగతా పిల్లలు కూడా మాకొద్దు అనేసి అంటూ ఉన్నారు. సరే ఇంకా అని చెప్పేసి లాస్ట్లో అందరినీ ఒక ఫ్రేమ్లో ఉండేటట్లు వీడియో తీద్దామని చెప్పేసి నిలబడమని చెప్తే ఒక దగ్గర కుదురుగా ఉండట్లేదు, ఒకరుంటే ఒకరు ఉండట్లేదు అనమాట. మా గీతు చాక్లెట్లు తిరిగి తింటాను, తిరిగి మళ్ళీ గీతు రౌండ్ స్లోలీ. మొత్తం సన్నగా అయిపోయింది. ఇంకా గీతు డ్రెస్ గురించి అయితే చెప్పలేదు కదా, ఇది మా చిన్నక్క స్టిచ్ చేసింది. తనకి ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది, ప్లస్ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది. సో తనే స్టిచ్ చేసి ఇంకా సింగపూర్కి వెళ్ళే ముందు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది ఇక్కడ నుంచే.
ఫైనల్లీ నేను మా అక్క మా అమ్మ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, అవి ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు ఎలాగ అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో నాతో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.